హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నజరైన యేసుక్రీస్తు ద్వారా మనం ఈ యొక్క వాగ్దానానికి మనము వారసులుగా మారిపోయి ఉన్నాము. ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క వాగ్దానానికి మనం వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి దేవుడి కృప మనకి నిరంతరము తోడై ఉంది. కాబట్టి నువ్వు ప్రతి విషయమందు దేవుడు నాకు తోడై ఉన్నాడు విశ్వాసం ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి విషయమందు నువ్వు ఆనందించాలి. ఎలాగా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుడు నన్ను ప్రతి పరిస్థితిలో నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపం చేసి ఎప్పుడైతే ఉంటావో ప్రతి దాంట్లో నిన్ను దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నతంగా నిన్ను ఘనపరుస్తాడు. కాబట్టి మన మీద ఉన్న అపారమైన కృపని దేవుడు ప్రతిరోజు మన మీద చూపిస్తున్నాడు. కాబట్టి నీవు దాన్ని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో దేవుడు నా కొరకు సమస్తాన్ని జయించున్నాడు. ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని నాలో పెట్టి ఉన్నాడు. నేను ఏది చేసినా దాంట్లో నాకు విజయము కలుగుతుంది అనే విశ్వాసం ఎప్పుడైతే ముందుకెళ్తావో ప్రతి దాంట్లో మనకి విజయం కలుగుతుంది. ఈ వాగ్దానం బట్టి ప్రార్థిద్దాము. కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమగల తండ్రికి వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, గర్భఫలం లేని బిడ్డలకి తండ్రి గర్భఫలం కలుగును గాక అని ప్రవచిస్తుందండి. నజరైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఇదిగో దేవా, ఎవరో ఏ విషయం గురించి తడుగుచ్చినో అడిగిన సమస్తం వారు పొందుకును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో ఎండిన ఎముకలు జీవం కలగజేసిన దేవా, తల దగ్గర అరికల వరకు ముట్టి స్వస్థపరచబడును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఏకీభవించిన ప్రతి ఒక్కరికి తండ్రి విడుదల కలగజేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.